అమ్మ బాబోయ్ ఈమె అమ్మ బాబోయ్ అంటుంది. ఈమెదో కథ. యువ సామ్రాటు. నేను యువ సామ్రాట్ ఇట్లా చేయడేమో అనుకున్నా, మరి ఈయన ఎందుకు చేసిండో అర్థమవుతలేదు. ఈయనే నా అన్వేషణ అంటే పెద్ద పెద్ద అన్వేషణ. సార్ నేను అన్వేషణ ఒకటే మాట చెప్తున్నాను. ఓకే, మీరు బెట్టింగ్ యాప్ వ్యవహారాలలో మీరు సక్సెడ్ అవుతా ఉన్నారు. వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి వాళ్ళు డబ్బులు వసూలు చేసి ఇలా రక్తపు కూడుతోటి వాళ్ళు బతుకుతున్నారో వాళ్ళ మీద మాట్లాడుతున్నారు. నేను కూడా చూసిన 2-3 వీడియోలు మంచిగా అనిపించింది నాకు. అరే ఒకడు తీసుకున్నాడు, లైన్ తీసుకున్నాడు, ఒకడు మాట్లాడుతున్నాడు అని అనిపించింది. బట్ వాస్తవికంగా మీరు ఇక్కడ డబ్బులు తీసుకురని నేను అంటలేను, బట్ మీరు గ్రౌండ్లో చూడండి ఏం జరుగుతుందని చూడండి. అవును, నేనంట కేటీఆర్కి వచ్చిన ఆలోచన రేవంత్ రెడ్డికి ఎందుకు రాదండి? ఎందుకు రాదు అంటున్నా. ఈకో పార్క్ జైమన్ నువ్వేదో చేసేది, నేను అధికారంలో ఉన్నా కేటీఆర్ నేను చేస్తా అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఇప్పుడు యాక్షన్ తీసుకొని రేవంత్ రెడ్డిని చేయమనండి, ముఖ్యమంత్రి గారిని చేయమనండి, లేకపోతే మంత్రులను చేయమనండి. ఈకో పార్కుగా ప్రకటించి అదంతా ఈకో పార్క్ కింద చేయమని చెప్పండి, ఒకసారి చూస్తా. లేదు. ఎందుకు లేదు అని అంటే మింగాలే ఆకలి ఉన్నారండి. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఆకలితోటి ఉన్నారు. ఆకలితోటి ఈ తారేడారిలో కనుక సంవత్సరం వదిలిపెట్టి మళ్ళీ తీసుకొచ్చి మన పారాడైజ్ బిర్యానీ సెంటర్లో వదిలిపెడితే ఎట్లా తింటాడో పోరో ఇక గట్లనే ఉన్నాను అన్నట్టుగా. అధికారంలో లేము ఇన్ని ఏళ్ళు, ఇక అధికారంలోకి వచ్చినాం దాహం దూపతోటి ఉన్నారు. జరా దూప అరదాకనే తాగుర్రి, కడుపు నిండదాకనే తినూరి. ఎక్కువ తింటే డైజెస్ట్ కాదు, ఇట్లా అంత పేలుతుంది అన్నట్టు. రాంగ్ ఫైర్ అవుతుంది, రాంగ్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ బంద్ చేసుకోరు, ఇన్ఫ్లుయెన్సర్లతో చేపించుడు బంద్ చేస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి దేశ సిద్ధిరమ్మ జీవితం అన్న ఏంది? అరే ఈ రోడ్ల మీదకి వస్తున్నాయి, ఈ జీవరాశులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. నీళ్లు పెడతా ఉన్నారు, వాళ్ళు నీళ్లు పెడుతున్నారు రోడ్ల మీదకి వస్తే. అడవిలో ఉండాల్సిన మనుషులేమో, అడవిలో ఉండాల్సిన జంతువులేమో రోడ్ల మీదకి వస్తున్నాయి. రోడ్ల మీద బతికేటోళ్ళు, జనజీవన శ్రవంతిలో ఉండేటోళ్ళు ఏమో అడవులల్లో పోయే పరిస్థితి తీసుకురాకండి. అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది నేను అన్న మాట. అడవులలో ఉన్న జంతువులను మీరు ఎప్పుడైతే రోడ్ల మీదకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారో, రోడ్ల మీద జనజీవన శ్రవంతిలో ఉన్న వాళ్ళను మళ్ళీ అడవుల బాట పట్టియకండి. క్లియర్ స్టేట్మెంట్ ఇది. ఇది వ్యవహారం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. దయచేసి ఈ ఇన్ఫ్లుయెన్సర్ను నమ్మకండి సార్, నేను కూడా చెప్తా. వీళ్ళని ఎవరు నమ్మిపోతులేదు. ఎంటర్టైన్మెంట్, వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్. వీళ్ళు చేసే జోకులు చూడాలి, లేకపోతే వీళ్ళు చేసేటటువంటి చిట్ చాట్, లేకపోతే చిల్లర వ్యవహారాలన్నీ చూసి సంతోషించడం కోసమే కానీ వీళ్ళు చేసేది చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓహో ఇదా వాస్తవం అని అనుకునేంత మూర్ఖంగానైతే తెలంగాణ సమాజం కానీ తెలుగు ప్రజలు కానీ లేరు. అర్థమవుతుందా? ఇన్ఫ్లుయెన్సర్లను నమ్మకండి. ఇన్ఫ్లుయెన్సర్ల వల్ల ఏమీ కాదు. గతంలో కేసీఆర్ కూడా నమ్మిండు. వాళ్ళను వీళ్ళను అందరు ఏంది అది పాట ఉండేది, గులాబీల జెండలే రామకాన్ అని. ఇన్ఫ్లుయెన్సర్లు అన్ఫిట్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం విషయంలో.